సో హాయ్ గైస్, ఇది మన ఫస్ట్ వ్లాగ్ మన ఛానల్లో. అండ్ ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఓటి అమ్మ ట్రాఫిక్, ఆదివారం కూడా ఇంత ట్రాఫికా? సో ఇప్పుడు జూబ్లీహిల్స్ వెళ్ళి అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అసలు అక్కడికి వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, చాలా రోజులు అవుతుంది వెళ్ళి. అందుకే ఇవాళ ఖాళీ దొరికింది. సో ఇవాళ ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ వేసి స్టార్ట్ చేస్తున్నా. ఓహో, వాటర్ డ్రైనేజ్. కమాన్. ప్రజెంట్ మనం పంజాగుట్టలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలి అని చూడాలి. రైట్ నౌ మనం జూబ్లీహిల్స్ వెళ్ళే రూట్లో డైవర్ట్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ టెంపుల్ ఏంటంటే చూసారు కదా, ఇప్పుడు పంజాగుట్ట మెట్రో స్టేషన్. అండ్ టెంపుల్ గురించి మీకు మ్యాక్సిమం అందరికి తెలుసు, బట్ నేను చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే ఆ టెంపుల్ ప్రాచీన కాలం నుంచి మనకి అదే ప్లేస్లో ఉంది. అమ్మవారిని ఫస్ట్ ఏంటంటే అప్పట్లో తెగలు ఉండేటోళ్ళు కదా, వాళ్ళు అమ్మవారిని పూజించడం చేసేవాళ్ళు. అయితే ఇంతకుముందు ఏంటంటే తెగలున్న వాళ్ళు ఏమైనా వాళ్ళ ఊరు ఆ తెగ మొత్తానికి ఏమైనా మంచి జరిగితే అమ్మవారికి పూజ చేయడం, చెడు జరిగితే బలులు ఇవ్వడం చేసేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు అంతరించిపోయారు. ఆ తర్వాత అమ్మవారి ముందు ఎవరైనా వచ్చి దీపం వెలిగిస్తే తప్ప దీపం వెలిగేది కాదు, అలా పట్టించుకోకుండా ఉండేది. ఒకరోజు ఏమైంది, మామూలుగా ఒకళ్ళకి కల్లోకి అమ్మవారు వచ్చి ఇట్లా నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఒక గుడి కట్టండి అని చెప్తే ఆయన మనకి ఆ ప్లేస్లో గుడి కట్టారు. కానీ ఆ ఏరియాలో మనకి 2000 ఇయర్ ఉంది కదా, అప్పటి నుంచి కొంచెం ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. అండ్ అసలు ఆ గుడి అక్కడ ఎందుకు అంటే అమ్మవారు అక్కడ ఎలా వెలిసారు అని చెప్పి మనం హిస్టరీ ఒకసారి చూస్తే, అమ్మవారు రాక్షసుడిని వధించడానికి యుద్ధం చేశారు కదా, మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు అమ్మవారు కొంచెం అలసిపోయారనమాట. యుద్ధం చేస్తూ అలసిపోయి ఒక ప్లేస్లో కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ రెస్ట్ తీసుకున్న ప్లేసే ఇప్పుడు మన జూబ్లీహిల్స్లో ఉన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఆ ప్లేస్ అనమాట. అలా అక్కడ అమ్మవారు రెస్ట్ తీసుకున్నారని చెప్పి అక్కడ వెలిసారు. ఇప్పటికీ అక్కడ మనకి చాలా చాలా మంది వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ ఒక్కసారి కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది జరుగుతుంది అని చెప్పేసి భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. అక్కడ మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడ మనం 1 రూపీ కాయిన్ నిల్చోపెట్టి మనసులో కోరిక కోరుకుని నిల్చుందనుకోండి, అది ఖచ్చితంగా ఆ కోరిక అనేది అమ్మవారు తీరుస్తారనమాట. అదే మన కోరిక తీరిపోయిన తర్వాత అమ్మవారికి మొక్కులు ఏమైనా ఉంటే మనం మొక్కు తీర్చుకోవడానికి టెంపుల్కి మళ్ళీ వస్తాం. ఇలా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. నేను ఇది 9th 10th టైం అనుకుంటా నేను ఇప్పుడు వెళ్ళేది టెంపుల్కి. ప్రతిసారి కాయిన్ నిల్చోబెడతా. ఇప్పుడు కూడా దానికోసం వెళ్తున్నా, అమ్మవారిని దర్శించుకొని కోరిక కోరుకొని కాయిన్ నిల్చోబెడతామని. సైడీరా. అండ్ గైస్, ఇప్పుడు మనం దగ్గరలోకి వచ్చాము. మిగతా విషయం మన టెంపుల్కి వెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా?
ఫైనల్లీ వీఆర్ ఎట్ పెద్దమతల్లి టెంపుల్. మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చాం. ఓకే గైస్, మనం దగ్గరకు వచ్చేసాం. లెఫ్ట్ తీసుకో. చాలామంది ఉన్నారు గైస్. దర్శనం ఎంతసేపు పడుతుందో తెలీదు. ఇప్పుడే రీచ్ అయ్యాం మనం. అండ్ ఇక్కడ మనకి మొబైల్స్ లోపల ఎలా లేదు. ప్రజెంట్ మొబైల్ అండ్ గో క్యామ్ రెండు డిపాజిట్ చేసేసి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే దర్శనం చేసుకొని వస్తాను. ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ ఆపోజిట్లో కొబ్బరికాయలు అమ్ముతారు. అండ్ చెప్పల్స్ కూడా ఇక్కడే మనము ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం దర్శనానికి వెళ్దాం. గైస్ లిటరలీ చెప్తున్నా, జస్ట్ 5 minutes దర్శనం అయిపోయింది. ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడైతుందా అనుకున్నా. బట్ దర్శనం అనేది 5 minutesలో అయిపోయింది. కానీ ప్రసాదం తీసుకునేటప్పటికి మాత్రం లేట్ అయింది. చాలామంది ఉన్నారు. వీడియో కూడా నీకు చూపిస్తాను. అండ్ ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం ప్రసాదం కూడా తీసుకున్నాం. చూసారా గైస్, ప్రసాదం దగ్గర ఎంతమంది ఉన్నారు. ఇది ప్రసాదం తీసుకునే కౌంటర్ అనమాట. సో గైస్ ఆల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నా కదా, ఇదే మన గుడి. అండ్ మీకు చెప్తా అన్నా కదా, ఇక్కడ మన గుడిలో 5 అంతస్తుల గర్భగుడి అండ్ 7 అంతస్తు ఉన్న రాజగోపురం ఇప్పుడు మీరు చూస్తుంది. ప్రథమంగా మనకి ఇక్కడ 5 ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి శరణ్య నవరాత్రులు అండ్ నవరాత్రి ఉత్సవాలు అండ్ శేకాంబాయి ఉత్సవాలు, బోనాలు, ఇలా 5 జరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా వెనకాల, ఇదే కళ్యాణ మండపం అన్నమాట. అండ్ ఇప్పుడు రిటర్న్ అవుదాం. సో గైస్ సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ ఉండే, కొంచెం టెన్షన్ కూడా ఉండే. సో సరిగ్గా వచ్చిందో లేదో కూడా తెలియదు, ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.